అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చూద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 16వ తేదీన అంటే ఫిబ్రవరి 3వ ఆదివారం, రేపు ఒక ఆదివారం, అలాగే 9వ తేదీ సండే, అలాగే 16వ తేదీ సండే కదా. సో 16వ తేదీన విజయవాడలో మీటప్ ప్లాన్ చేస్తున్నాము, విజయవాడ గుంటూరు మధ్యలో. దానికి సంబంధించి వెన్యూ అది డిసైడ్ చేయడానికి నేను ఇటువైపే చూస్తున్నాను. ఆల్రెడీ మీటప్కి సంబంధించి గ్రూప్ కూడా క్రియేట్ చేసాము, దానిలో చాలామంది జాయిన్ అయ్యారు, మోర్ దాన్ 800 వరకు. సో డీటెయిల్స్ అన్నీ గ్రూప్లో ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా మీటప్కి రావాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. సరే, పక్కన పెడితే ఈరోజు కేంద్ర బడ్జెట్ ఉందండి. సో నిన్న ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. అలాగే పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. ఆమె మాటల పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారు. దాంతో బీజేపీకి, కాంగ్రెస్కి అంటే ఎన్డీఏకి, ఇండియా కూటమికి మధ్య తీవ్రమైన వాదులాట జరిగింది పార్లమెంట్లో. ఆ అంశాలన్నీ మనం చూస్తూ, అలాగే నిన్న తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కొన్ని అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. ఆ అంశంతో పాటు ఇతర కీలకమైన అంశాలన్నీ ఒకసారి మనం చూసుకుంటే, ఆవిష్కరణల కేంద్రంగా భారత్, అసాధారణ విజయాలతో దేశానికి నూతనోత్తేజం, మధ్యతరగతి ప్రజల కలల సాకారానికి కృషి, పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం. సో ప్రతి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో అంటే గవర్నర్ గారు మాట్లాడతారు, కేంద్రం స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో రాష్ట్రపతి గారు మాట్లాడతారు. సో ఆ బడ్జెట్ అంటే ఆ ప్రసంగం అంతా కూడా పిఎంఓలోనే తయారవుద్ది. అక్కడ నుంచి ఆమెకి వెళ్తారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంతా. సో ఇదంతా కూడా ముందస్తుగా ప్రిపేర్ అయ్యి మాట్లాడింది. అప్పటికప్పుడు ఆమె మనసులో ఉన్నది చెప్పేది కాదు, ముందుగా ప్రిపేర్ అయ్యి స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడేది. సో దీనిలో మనం ఎటువంటి వివాదాస్పద అంశాలు, ఎటువంటి అనుకూల లేదా వ్యతిరేక అంశాలు ఎతగాల్సిన పని ఏమీ లేదు. ఇక ఆర్థిక మూలాలు పటిష్టం, అన్ని రంగాల్లోనూ పురోగతి. రానున్న ఆర్థిక సంవత్సరంలో జీడిపి 6.3 నుంచి 6.8 వరకు, అదుపులోనే ద్రవ్యోల్బణం. సంస్కరణలకు పెద్దపీట వేయాలి, ఏఐతో అప్రమత్తంగా ఉండాలి. బడ్జెట్కు ముందు కీలక అంశాలను ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక సర్వే. ఒకవైపు రూపాయి విలువ పడిపోతుంది డాలర్తో పోలిస్తే, ద్రవ్యోల్బణం క్షీణిస్తుంది, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఇదంతా చూస్తుంటే దాదాపుగా 1,05,00,000 కోట్లు అప్పు ఉంది దేశానికి. మన దేశంలో రాష్ట్రాలకు, అన్ని రాష్ట్రాలకు అండ్ కేంద్రానికి కలిపి 185 లక్షల కోట్ల అప్పు ఉంది. సో ఇవన్నీ దాచేస్తూ అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది, జీడిపి వృద్ధి, ఇది ఆర్థిక మూలాలు గట్టిగా పటిష్టంగా ఉన్నాయి, ఇవన్నీ చెప్పడం పరిపాటే. అంటే మనం కేంద్ర బడ్జెట్లో లేదా ఎకనామిక్ సర్వేలో ఇంతకు మించి ఏమీ ఆశించలేం, అద్భుతాలు ఏమీ ఆశించలేం. అట్ ద సేమ్ టైం కేంద్ర బడ్జెట్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవో అద్భుతాలు వచ్చేస్తాయని ఆశించడం అనవసరం. కేంద్ర బడ్జెట్లో కూడా అద్భుతాలు జరగవు. కేంద్ర బడ్జెట్ ప్రభావం ఎక్కువగా చూపించేది మధ్యతరగతి మీదే. సో వాళ్ళు వెయిట్ చేసేది కూడా వాళ్ళే ఎక్కువ. సో ఈ సంవత్సరం కూడా మధ్యతరగతికి సంబంధించి, మహిళలు, పేదలకు సంబంధించి కొన్ని వరాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఏం జరుగుద్దో చూద్దాం. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక సర్వే ఉద్ఘాటించింది.
అన్ని రంగాల్లో దేశం పురోగతి సాధిస్తోందని తెలిపింది. అదే సమయంలో సుస్థిరాభివృద్ధిని కొనసాగించేందుకు నిర్మాణాత్మక సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.3% నుంచి 6.8% మధ్య ఉంటుందని చెప్పిన సర్వే ద్రవ్యోల్బణము అదుపులోనే ఉంటుందని తెలిపింది. శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. పలు కీలక అంశాలను ఈ సర్వే ప్రస్తావించింది అని రాసుకొచ్చారనమాట. సో ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలోనూ చెప్పారు. ధరలు దిగొస్తాయి, కేంద్ర ఆర్థిక సర్వే ఆశాభావం, మార్చి నాటికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.3 నుంచి 6.8% వృద్ధి, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు 8% వృద్ధి అవసరం, పెట్టుబడులను జీడీపీలో 35% పెంచాలి, ఏఐ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు, 2030-32 వరకు ఏటా 78.5 లక్షల కొత్త కొలువులను సృష్టించాలి, దేశంలో వ్యాపార నిర్వహణను ఇంకా సులభతరం చేయాలి, ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పించిన మంత్రి నిర్మలా సీతారామన్ అని రాసుకొచ్చారనమాట. అలాగే ఈవెన్ సాక్షిలో కూడా గేమ్ చేంజర్, ఐటీ కటాక్షించిన 2025-26 బడ్జెట్ నేడే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సో మెయిన్ అంటే ఇది ఆదాయపు పన్ను స్లాబ్ పెంచుతారు అనేది ఒక టాక్ ఉంది. సో లాస్ట్ ఇయర్ 7 లక్షలకు చేశారు, ఇప్పుడు 10 లక్షలకు చేస్తారనేది ఒక టాక్ ఉంది. ఆ ఒక్కటే మధ్యతరగతికి కాస్త ఉపశమనం ఇచ్చేదన్నమాట. వ్యవసాయం, ఉపాధి, ఇన్ఫ్రా, చిన్న తరహా పరిశ్రమలపై ఫోకస్, ఆదాయ పన్ను విషయంలో విప్లవాత్మక నిర్ణయాలు ఉంటాయని ఊహాగానాలు, కొత్త పన్నుల విధానంలో 10 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు అని ప్రచారం అయితే జరుగుతోందండి. 15 లక్షలు 20 లక్షలు ఆర్జించే వారి కోసం 25%తో కొత్త స్లాబ్ పెట్టే ఛాన్స్ అంట. పాత పన్ను విధానంపై నిరాసక్తత కలిగేలా చర్యలు తీసుకునే అవకాశం, ఆర్థిక వ్యవస్థను నెమ్మదించినందున వినియోగాన్ని పెంచాలని నిర్ణయాలు అని కొంచెం ఇట్లా సాక్షిలో ఇలా రాశారు. సో మొత్తానికి ఈరోజు బడ్జెట్ మీద అయితే అన్ని వర్గాల ఆశలు గట్టిగానే ఉన్నాయి. అదొకటి చూడొచ్చు. తర్వాత వైకాపా ప్రభుత్వ అరాచకాలపై విచారణకు ప్రత్యేక ట్రైబ్యునల్, బడుగుల హత్యాకాండ దాడుల కేసులపై ప్రత్యేక దృష్టి, తెదేపా కార్యకర్తలు, ఉద్యోగులు, పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసుల తొలగింపునకు చర్యలు, కడపలో మే 27, 28, 29 తేదీల్లో మహానాడు, ప్రతి 60 కుటుంబాలకు పార్టీ సాధికార సారథి, ప్రతి శనివారం నియోజకవర్గాల్లో వినతులు స్వీకరించనున్న ఎమ్మెల్యేలు, తెదేపా పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయాలు. నిన్న తెలుగుదేశం పార్టీ పరంగా అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే పోలిట్ బ్యూరో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. నిజానికి పోలిట్ బ్యూరో ప్రక్షాళన జరుగుద్దండి. మహానాడు ఉంది కదా, మహానాడు వేదికగా పార్టీలో పదవుల మీద అలాగే పోలిట్ బ్యూరో మెంబర్స్ విషయంలోన కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి మహానాడు నాటికి. నిన్న పోలిట్ బ్యూరోలో ఇంటర్నల్గా కొంత డిస్కషన్ అది వచ్చింది అంటున్నారు, అయితే అది బయటికి రాలేదు. మహానాడు టైం నాటికి పార్టీలో కొన్ని చేంజెస్ విపరీతంగా ఉంటాయి. పార్టీ సంస్థాగత పదవులు కావచ్చు, పోలిట్ బ్యూరోలో కొత్త వాళ్ళని యాడ్ చేయడం, ఉన్న వాళ్ళని పక్కన పెట్టడం, ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో ఇది 3వ పేజీలో ఇచ్చారంట, ఒకసారి చూద్దాం. పోలిట్ బ్యూరో మీటింగ్కి సంబంధించిన అంశాలన్నీ కూడా కొన్ని కీలకమైన అంశాలే ఉన్నాయి. ఇదిగోండి, వైకాపా ప్రభుత్వ అరాచకాలపై విచారణకు ప్రత్యేక ట్రైబ్యునల్ అని గత ప్రభుత్వ హయాంలో చాలా రంగాల మీద చాలామంది మీద కేసులు పెట్టారు. సో ఆ కేసులను ఎత్తివేయడానికి ఒక ప్రత్యేకమైన ట్రైబ్యునల్, అలాగే వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాల మీద, అరాచకాల మీద కూడా ఇది విచారించబోతోందన్నమాట. పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వీలైనంత త్వరగా తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని తెదేపా పోలిట్ బ్యూరో నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఊచకోత కోసిన ఘటనల్లో నిందితులు చాలామంది తప్పించుకున్నారని ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఆ కేసులపై విచారణ వేగంగా పూర్తయ్యేలా చూడాలని నిర్ణయించిందనమాట. అలాగే ఈసారి కడపలో నిర్వహించబోతున్నారు మహానాడు. గతంలో రాజమండ్రి అండ్ అంతకుముందు ఒంగోలు అలా నిర్వహించారు కదా, ఈసారి కడపలో నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి శనివారం కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ ఆఫీసుల్లో
ప్రజల నుంచి వినతులు స్వీకరించాలనేది చెప్పారు. అలాగే అమరావతిలో కిమ్స్ ఆసుపత్రి ఏర్పాటుకు సంబంధించి 700 ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి నిన్న ఆమోదించారంట. తర్వాత గనులపై చర్యలు, జూన్లోగా మిగతా హామీల అమలు. సో ఇదంది అత్యంత కీలకమైనది. జూన్ నాటికి 3 హామీలు అమలు చేయబోతున్నారంటండి. అది సో 3 కీలకమైన హామీలు: తల్లికి వందనం అండ్ అన్నదాత సుఖీభవ అండ్ ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు. ఈ 3 కీలక హామీలని కూడా జూన్ నాటికి అమలు చేస్తాము అని నిన్న పొలిట్ బ్యూరోలో డిసైడ్ మాట్లాడారనమాట. సో అవి చూడొచ్చు. తర్వాత ఇంకా మొదటి పేజీలో ఇంకా కీలకమైన అంశాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో మీ పల్లెంలో ప్రోటీన్ ఉందా అంట, అది లోపల పేజీలో ఉన్నట్టుంది, చదువుదాం. ఇంకా ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి, విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, జగన్ పెట్టిన బోధనా రుసుముల బకాయిల్ని చెల్లిస్తున్నాం, విలేకరులతో ఇష్టాగోష్ఠిలో నారా లోకేష్. సో మెగా డిఎస్సి కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. నిన్న ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. మార్చి నాటికి, అంటే ఎన్నికల కోడ్ ఈ నెలాఖరుతో ముగియబోతోంది. ఫిబ్రవరి 27, 28 తేదీలకల్లా ఎన్నికల కోడ్ అయిపోద్ది కాబట్టి మార్చి ఫస్ట్ వీక్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది అని నిన్న లోకేష్ గారు సూచాయిగా చెప్పారు. తర్వాత ఇవన్నీ ఫస్ట్ పేజ్ కంటిన్యూషను. ఇక్కడ ఉన్నాయి కొన్ని. రాష్ట్రంలో రేడియో ఐసోటోప్ల ఉత్పత్తి అంటండి. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో ఉపయోగం. మెడ్టెక్ జోన్లో తయారీకి అనుమతులు. తక్కువ ధరలో ఆసుపత్రులకు అందించేందుకు సన్నాహాలు. క్యాన్సర్ నిర్ధారణలో ఉపయోగపడే రేడియో ఐసోటోప్ 18Fలను ఆసుపత్రులకు సరఫరా చేసేందుకు విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్ సిద్ధమవుతోంది. అక్కడి సైక్లోట్రాన్ యంత్రం ద్వారా వాణిజ్య అవసరాలకు ఐసోటోప్లను ఉత్పత్తి చేసేందుకు ఇటీవల అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు నుంచి అనుమతి లభించింది. ఈ కేంద్రాన్ని 2024 జూలైలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రంలోని క్యాన్సర్ ఆసుపత్రులకు తక్కువ ధరలో ఉత్పత్తులు సరఫరా చేయాలని జోన్ అధికారులు భావిస్తున్నారు. మంచిది. తర్వాత పెద్దిరెడ్డి గారి సంబంధించి ఆ రోడ్డు 2.2 కిలోమీటర్లు అటవీ భూమిలోనే పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం రోడ్డు గుట్టురొట్టు. చిత్తూరు జేసీ డిఎఫ్ఓల ఆధ్వర్యంలో సర్వే. ఏమంటే ఇది మరి లాజిక్గా మనం ఆలోచిస్తే చుట్టూ అడవి ఉంది, మధ్యలో పట్టా భూమి, ప్రైవేట్ భూమి ఎలా ఉంటుందండి? సో అది ప్యూర్లీ పెద్దిరెడ్డి గారి ఆక్రమణలాగానే కనిపిస్తోంది. కాకపోతే దాన్ని చట్ట ప్రకారం, ఇప్పుడు చట్టంలో చాలా లోపాలు ఉంటాయి, న్యాయ వ్యవస్థలోనూ చట్టంలోనూ చాలా లోపాలు ఉంటాయి. సో వాటిని అనుకూలంగా మార్చుకొని ఆక్రమించేసి అవి నావి అని చెప్తున్నారు అంతే కొంతమంది కళాకారులు. నాట్ ఓన్లీ పెద్దిరెడ్డి, చాలామంది అలా ఉన్నారు. చట్టంలో లొసుగులను వాడుకొని ఆక్రమణలు చేసి దర్జాగా ఉంటున్నారు. సో అవి లీగల్గా నిరూపించడం కష్టం కాబట్టి వాళ్ళ మాట కొన్నాళ్ళు చెల్లుతుంది. అవన్నీ కూడా లీగల్గా నిరూపించడం కష్టం. నిరూపించడానికి చాలా కసరత్తు చేయాలి. ఇదంతా అయ్యేలోగా ప్రభుత్వం మారిందనుకోండి, మళ్ళీ ఆయన దొర అయిపోతారనమాట. సో పెద్దిరెడ్డి ఆక్రమణలపై 2 వారాల్లో నివేదిక. నిరూపణ నిజమైతే భూ కబ్జా నిరోధక చట్టం కింద కేసు. మంత్రి అనగాని సత్యప్రసాద్. ఇదే అనగాని సత్యప్రసాద్ గారు మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కూడా 2-3 సార్లు మీడియాతో మాట్లాడారు. 2 వారాల్లో యాక్షన్ తీసుకుంటాం, వారం రోజుల్లో యాక్షన్ తీసుకుంటాం, నెల రోజుల్లో యాక్షన్ తీసుకుంటాం, పెద్దిరెడ్డి గారికి అది ఇది అన్నారు. ఆ తర్వాత మొత్తం ఏమీ లేదు, మర్చిపోయారు. సో ఇప్పుడు కూడా 2 వారాలు అన్నారు కదా, 2 వారాలు కాస్త 2 నెలలు అవుద్ది. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు కాబట్టి వీళ్ళు కూడా మర్చిపోతారు. సో చంద్రబాబు స్వగ్రామంలో సూర్యకాంతులు. నారావారిపల్లిలో చంద్రబాబు గారి స్వగ్రామంలో సూర్యకాంతులు ఉన్నాయంట. సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారంట, అదొకటి రాశారు. తర్వాత భూముల రిజిస్ట్రేషన్ విలువలు సగటున 20% పెంపంటండి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు. కొన్ని చోట్ల తగ్గింపు, కొన్ని చోట్ల యథాతథం. 2 రోజుల్లో 220 కోట్ల ఆదాయం.
సో ఈ రోజు నుంచి భూముల రిజిస్ట్రేషన్లు పెరిగిపోతున్నాయని రిజిస్ట్రేషన్ ఛార్జీలు నిన్న మొన్న విపరీతంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. సో అందుకే 220 కోట్ల ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి. మరణశిక్ష కాదు, జైలు శిక్షే. బీటెక్ విద్యార్థిని హత్య కేసులో హైకోర్టు నిర్ణయం. దోషి శశికృష్ణకు శిక్షలో సవరణ, క్రిమినల్ జస్టిస్లో సంస్కరించడానికే ప్రాధాన్యమని వ్యాఖ్య. ఇది ఒక హృదయ విదారకమైన వార్త, కాకపోతే ఎక్కడో నమ్మశక్యంగా కూడా లేదు. తల్లి మృతదేహంతో 9 రోజులు ఉన్నారంటండి. 2 ఆడపిల్లలు, వాళ్ళిద్దరూ కూడా పెద్దోళ్ళే. ఒక అమ్మాయికి 24 సంవత్సరాలు, మరో అమ్మాయికి 22 సంవత్సరాలు. వాళ్ళిద్దరూ కూడా బయట ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు, నెల ఎంతో కొంత సంపాదిస్తున్నారు. వాళ్ళ మదర్ 45 సంవత్సరాలు, ఆమె ఇంట్లో ఏదో నిద్రలోనే చనిపోయారంట. సో ఆమెకు సంస్కారాలు చేయడానికి డబ్బులు లేక 9 రోజుల పాటు ఇంట్లోనే ఉంచేశారంట. వాళ్ళిద్దరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఆ మాత్రం మినిమం డబ్బులు ఉండవా? అట్లీస్ట్ బయట ఎవరికైనా చెప్పరా? సో ఇదేదో కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. పోలీసులు కూడా వాళ్ళని అంటే 9 రోజుల తర్వాత వాళ్ళే బయటకు వచ్చి చెప్పేసరికి, పోలీసులు వెళ్ళి ఎంక్వైరీ చేసేసరికి 2 అక్క చెల్లెళ్ళు వేరు వెర్షన్స్ చెప్పారంట. సో దాంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చూడాలి ఇక్కడ, ఇదిగోండి అక్కడ చెప్పారు, లాస్ట్లో మనం చూడొచ్చు. చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, వారాసిగూడ ఇన్స్పెక్టర్ సైదులు క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రి తరలించారు. ఆడపిల్లలిద్దరూ పోలీసులు ప్రశ్నలకు పొంతలేని సమాధానం ఇచ్చారంట. అంబర్పేటలో ఉన్న లలిత సోదరుడితో మాట్లాడి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఒప్పించామని, అనుమానాస్పదం కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. సంథింగ్ ఈజ్ ఇంటర్నల్గా ఏదో ఉంటుంది, ఒకసారి చూద్దాం, ఫాలోఅప్ చేద్దాం. అది 7,500 ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు అనేది కూడా ఒకటి ఇచ్చారు. సో ఇవన్నీ ఈనాళ్ళ వార్తలు పక్కన పెట్టేద్దాం, ఇప్పటికే లేట్ అయింది. ఇక సాక్షికి, మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షి పత్రికకు వెళ్తే మనందరి గుండె చప్పుడు సాక్షి గేమ్ చేంజర్ అది అయిపోయింది. తర్వాత రామోజీపై రాజభక్తి అని ఒక వార్త రాశారండి. మార్గదర్శి అక్రమ డిపాజిట్లపై నోరెత్తని బాబు సర్కారు. వసూలు చేసిన ఆ డిపాజిట్లు చెల్లించేశారని తెలంగాణ హైకోర్టుకు వెల్లడి. సెక్షన్ 45S గురించి ప్రస్తావించిన పోయిన. చాలా సింపుల్ అండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మార్గదర్శిని వేధిస్తారు, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక మార్గదర్శిని కాపాడతారు. ఇందులో ఇది రాజకీయ టార్గెటే కదా. ఇదేదో సిస్టమ్ కోసమో లేదంటే వ్యవస్థను బాగు చేయడానికో ప్రజలను బాగు చేయడానికో ఉద్ధరించడానికో కాదు. ఈ కేసును బయటికి తీసుకొచ్చిందే పొలిటికల్ టార్గెట్గా. సో పొలిటికల్గా వాళ్ళ అధికారం కోల్పోయి వీళ్ళ అధికారం వచ్చారు కాబట్టి వీళ్ళకి పొలిటికల్ టార్గెట్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి ఫేవర్ చేస్తారు. సో దీనిలో మనం లాజిక్స్ వెతకాల్సిందే. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఉండవల్లి గారు యాక్టివ్గా ఉంటే, అప్పటికి అదే చురుకుదనం ఉంటే ఆయన మళ్ళీ తెర మీదకి తీసుకొస్తాడు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి, ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు మళ్ళీ దీన్ని తెర మీదకి తీసుకొస్తారు. అప్పటి వరకు దీన్ని జాగ్రత్తగానే కాపాడుతుంటారనమాట. సో ఇదంతా పొలిటికల్ రాజకీయ కక్ష సాధింపు కేసులు ఇవి. ఎవరి అధికారం ఉంటే వాళ్ళకి తగ్గట్టు ఉంటాయి. ఇక అరకులో చలివోత్సవాలు ప్రారంభం. డిగ్రీ విద్యార్థినిపై అఘాయిత్యం, మహిళా కళాశాలలో మర్మం. శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణంలో బీసీ మహిళా హాస్టల్లో ఓ విద్యార్థినిపై అఘాయిత్యం జరిగింది. విద్యార్థినికి ఫిట్స్ వచ్చాయని హాస్టల్ వర్గాలు చెప్పగా, విద్యార్థిని శరీరంపై గాయాలున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆమెపై తీవ్ర దాడే జరిగిందని కుటుంబ సభ్యులు అంటుండగా పోలీసులు ఏమీ చెప్పడం లేదు. చివరికి హత్యాయత్నమని పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లల మీద ఇవన్నీ ఘటనలు జరుగుతున్నాయంటే ఇందులో కొన్ని అనుమానాస్పద అంశాలు, పోలీసులేమో కేసు నమోదు చేయకుండా దాయడాలు, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. బాదుడు రాష్ట్రంలో నేటి నుంచి భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు. ఏకంగా 40 నుంచి 50% పైనే పెరగనున్న ఛార్జీలు. కొన్ని చోట్ల 40%, 50%, కొన్ని చోట్ల అస్సలు పెరగవు. కాబట్టి ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద యావరేజ్గా 20% పెరుగుతాయి. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ ఛార్జీ గజం 10,000 ఉన్నది 15,000 అవుద్ది. కొన్ని చోట్ల 10,000 ఉన్నది 10,000 అవుద్ది. కొన్ని చోట్ల 10,000 ఉన్నది 8,000 అవుద్ది. సో అట్లా ఓవరాల్గా మనం చూసుకుంటే 20% వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే సిఆర్డీఏ పరిధిలో మాత్రం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగవు. అమరావతి పరిధిలో మిగిలిన అన్నీ పెరుగుతాయి. సో తర్వాత రుణబంధం పెరుగుతోంది. ప్రజల మెరుగు జీవన ప్రమాణాల మేరకు బ్యాంకింగ్ రంగంతో పాటు అవసరానికి సులువుగా అందుతున్న నగదు, జోరుగా క్రెడిట్ కార్డుల వినియోగం, రుణాల చెల్లింపును సులభం చేస్తున్న ఈఎంఐలు అని ఒక హాఫ్ బిట్ వార్త రాశారు. తర్వాత ఉపాధి అక్రమాల కేంద్రం కలను రోజువారీ పనిచేసే కూలీల మస్తర్ నమోదులో కొత్త నిబంధనలు. పనిచేసే చోట
ఫోటోలోని కూలీల సంఖ్య మస్తర్ల సంఖ్య ఒకేలా ఉండాలి. ఎందుకంటే అటెండెన్స్ వేసేస్తున్నారు కానీ వాళ్ళు పని చేయట్లా. వాళ్ళకి ఇచ్చిన డబ్బుల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కొంత తీసుకుంటున్నారు. సో అదంతా అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక మీదట మస్టర్ ఎవరేసారో వాళ్ళ ఫోటో ఖచ్చితంగా ఉండాలి, లైవ్ ఫోటో అనేది నిబంధనలు పెట్టారనమాట. తర్వాత ఆప్కు 7 ఎమ్మెల్యేలు గుడ్ బై. తమకు టికెట్లు నిరాకరించడంతో అసెంబ్లీ ఎన్నికలకు 5 రోజుల ముందు ఆప్కు 7 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారంట. కారుణ్య మరణానికి గ్రీన్ సిగ్నల్. తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స స్పందించగా వ్యాధి నయంగా 2 రోజులకు కారుణ్య మరణానికి హక్కును కర్ణాటక ప్రభుత్వం కల్పించింది. అలా మార్గదర్శకాలు ఇవ్వలేం. దేవాలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా ప్రభుత్వాలను ఆదేశిస్తూ తాము మార్గదర్శకాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు చెప్పిందంట. పౌరసత్వం బానిసల సంతానానికే అని మరొకటి రాశారు. సో సాక్షి అయిపోయింది. తర్వాత ఆంధ్రజ్యోతిలో ధరలు దిగొస్తాయని రాశారు. కేంద్ర బడ్జెట్లో మనకెంత, ఏ శాఖకి ఎన్ని నిధులు వస్తాయి. ఏమంటే నేను చాలా స్పష్టంగా చెప్తున్నానండి, కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఏమీ వచ్చే అవకాశం అయితే ఉండదు నాకున్న సమాచారం ప్రకారం. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక 15 రోజుల ముందే విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్లు ఇచ్చేశారు కదా. నిజానికి అది అప్పుడు ఇవ్వకుండా బడ్జెట్లో ఇస్తే బడ్జెట్లో మనకు బోల్డ్ వచ్చిందని చెప్పుకునేవాళ్ళు. కానీ బడ్జెట్కు ముందే ఇచ్చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు కూడా అడ్వాన్స్ కింద 12,237 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సో అది కూడా బడ్జెట్కు ముందే ఒప్పుకున్నారు. ఎందుకంటే బడ్జెట్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్నో బీహార్నో ప్రస్తావిస్తుంటే కేంద్రంలోని కొన్ని ఇతర రాష్ట్రాలు, కొన్ని ఇతర పార్టీలు ఇదిగో వీళ్ళ మిత్రపక్షానికి భారీగా ఇచ్చుకున్నారు, మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఆరోపణలు, ఆ విమర్శలు వస్తున్నాయి. కాబట్టి బడ్జెట్కి సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్కి అవసరమైనవి కాస్త నెమ్మదిగా ఇవ్వడానికి కేంద్రం చెప్తోంది. కాబట్టి బడ్జెట్లో మాత్రం ప్రత్యేక ప్రస్తావన ఉండదు. అందులోకి బడ్జెట్ అనేది అంకెల గారడి అండి, ఏమీ ఉండదు. బడ్జెట్ అనేది కేవలం అంకెల గారడి, ఏదో లెక్కలు చెప్తారు అంతే తప్ప మసిపూసి మారేడికాయ అదంతా. గవర్నమెంట్లో లాస్ట్ ఇయర్ బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో మనకేమన్నారు, బెంగళూరు చెన్నై హైవే అదొక కారిడార్ అన్నారు, ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు. అలాగే విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ అన్నారు. ఏమీ లేవు కదా, అవన్నీ కూడా చెప్పడానికి ఉంటాయి అంతే. తర్వాత జూన్లోపు ముచ్చటగా 3 అని రాశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, మహిళలకు ఉచిత బస్సులు జూన్లోపు అందిస్తారంట. సూపర్ 6 మీద నెమ్మదిగా మౌత్ టాకు వ్యతిరేకత వస్తోంది అని మనం మొన్న ఒక వీడియో చేశాం కదా, అది కొంచెం చర్చకు వచ్చినట్టు నాకున్న సమాచారం. మన ఛానల్లో చేసిన వీడియోలు కొంత చర్చకు వచ్చాయి. అలాగే మెగా డిఎస్సిలో ప్రకంపనలో అనేది మనమే ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో చేసాం. సో దాని మీద కూడా చర్చ వచ్చి అందుకు మెగా డిఎస్సి మీద నిన్న ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మెగా డిఎస్సి అండ్ ఈ సూపర్ 6 ఈ 2 విషయాల్లో కూడా 2 రోజుల కిందట మన ఛానల్లో వీడియోస్ వచ్చాయి. సూపర్ 6 విషయంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు, తప్పించుకుంటుంది అని, క్లారిటీ ఇచ్చేస్తే మంచిది అని. సో దాని మీద కూడా నిన్న చర్చ జరిగినట్టుగా సమాచారం. అలాగే మెగా డిఎస్సి అంశంలో కూడా మనం వీడియో చేసాం. మెగా డిఎస్సి ప్రకంపనలు ఉన్నాయి, కనీసం తొలి హామీకి కూడా దిక్కులేదా అనే విమర్శలు ఎదుర్కోవాలి అని చెప్పడంతో దాని మీద కూడా. సో అందుకని ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. జూన్ నాటికేమో సూపర్ 6లో 3 పథకాలు, అలాగే మార్చి 1st వీక్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పుకొచ్చారు. అలాగే త్వరలో దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్ అంటండి మంగళగిరిలో. లోకేష్ గారు సొంత నిధులతో స్వర్ణకారులకు డిజైన్ల కోసం, శిక్షణ కోసం ఒక గోల్డ్ స్మిత్ ఫౌండేషన్ ఏర్పాటు చేయబోతున్నారు అని ఒక వార్త వచ్చింది. సో వినడానికి, చదవడానికి బాగుంది. దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్ మంగళగిరిలో మినీ దుబాయ్, ముంబైకి ధీటుగా ఏర్పాటుకు సన్నాహాలు, 60 ఎకరాల్లో జెమ్స్ జ్యువెలరీ పార్కు అని రాశారు. సో మంచిదే. తర్వాత స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వాములు కండి, ఆర్యవైశ్యులకు చంద్రబాబు పిలుపు, త్యాగం శక్తికి ప్రతీక వాసవి మాత, సీఎం పెనుగొండలోని వాసవి ధామ్ సందర్శన, అమ్మవారికి తొలిసారి పట్టు వస్త్రాల సమర్పణ, కన్యకా పరమేశ్వరకు ప్రత్యేక పూజలు, కల్లుగీత కార్మికులతో మాట్లాడిన చంద్రబాబు అని ఒకటి రాశారు. తర్వాత భూమికి బంధనాలు, ఇట్లా 3 పత్రికల్లో వచ్చిన అంశాలు అయితే ఇవ్వండి. మరిన్ని కీలక అంశాలతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.